ఎయిత్ క్లాస్ హిస్టరీ సెమిస్టర్ 2లో ఫస్ట్ లెసన్ చేనేత కార్మికులు, ఇనుము శుద్ధి చేయువారు, కర్మాగార యజమానులు అనే లెసన్లోని బిట్స్ చూద్దాం. ఆధునిక ప్రపంచంలో పారిశ్రామిక విప్లవానికి వస్త్రాలు, ఇనుము, ఉక్కు అని 2 పరిశ్రమలు కీలకమైనవి. నెక్స్ట్ యంత్రాల ద్వారా నూలు వస్త్రాల ఉత్పత్తి 19వ శతాబ్దంలో బ్రిటన్ను పారిశ్రామికంగా అగ్రస్థానంలో నిలిపింది. నెక్స్ట్ 1850 నుండి ఇనుము, ఉక్కు పరిశ్రమ అభివృద్ధి చెందడం ప్రారంభమైనప్పుడు బ్రిటన్ ప్రపంచ కర్మాగారంగా ప్రఖ్యాతి చెందింది. నెక్స్ట్ హిందూ మహాసముద్ర వాణిజ్యానికి భారతదేశ పశ్చిమ తీరంలో గల గుజరాత్లోని సూరత్ అత్యంత ముఖ్యమైన ఓడరేవు. నెక్స్ట్ 17వ శతాబ్దం ప్రారంభం నుండి డచ్ వారి, ఇంగ్లీష్ వారి వాణిజ్య నౌకలు సూరత్ ఓడరేవును వినియోగించుకున్నాయి. నెక్స్ట్ సూరత్ ఓడరేవు యొక్క ప్రాముఖ్యత 18వ శతాబ్దంలో తగ్గింది. నెక్స్ట్ 1750 ప్రాంతంలో బ్రిటిష్ వారు బెంగాల్ను ఆక్రమించడానికి పూర్వం భారతదేశం వస్త్ర వ్యాపారంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండేది. నెక్స్ట్ మన దేశానికి ఆగ్నేయాసియా, పశ్చిమ మధ్య ఆసియాతోనూ విస్తృతంగా వర్తకం జరిగేది. నెక్స్ట్ ఆగ్నేయ ఆసియా అనగా జావా, సుమత్రా, వనాంగ్ వంటి దేశాలు. నెక్స్ట్ మోసూల్ ప్రస్తుత ఇరాక్లో ఉంది. కావున వారు నేసిన అన్ని చక్కని వస్త్రాలను మస్లిన్గా సూచించడం ప్రారంభించారు. నెక్స్ట్ పోర్చుగీస్ వారు సుగంధ ద్రవ్యాల కోసం మొదట భారతదేశంలో వచ్చినప్పుడు కేరళ తీరంలోని కాలికట్లో అడుగుపెట్టారు. నెక్స్ట్ వీరు సుగంధ ద్రవ్యాలతో పాటు యూరప్కు తీసుకువెళ్ళిన నూలు వస్త్రాలను కాలికో అని పిలిచారు. నెక్స్ట్ కాలికో అనే పదం ప్రస్తుత కాలికట్ నుండి ఉద్భవించింది. నెక్స్ట్ పటోలా పద్ధతిలో నేత విధానం సూరత్, అహ్మదాబాద్, పటాన్లో నేస్తారు. నెక్స్ట్ ఆర్డర్ పుస్తకంలో అధిక మొత్తంలో ఆర్డర్ చేసి ముద్రించబడ్డ నూలు వస్త్రాలను చింజ్, కాసిన్ అంటే కస్సా, బాందన్నా అని పిలుస్తారు. నెక్స్ట్ చింజ్ అనే హిందీ పదం చింటూ నుండి ఉద్భవించింది. నెక్స్ట్ చింజ్ అనగా రంగురంగుల చిన్న పూల డిజైన్ వస్త్రం. నెక్స్ట్ బాందన్నా అనే పదం మెడ లేదా తలకు ధరించే ముదురు రంగు కండవాను సూచిస్తుంది. నెక్స్ట్ బాందన్నా అనగా హిందీలో ముడివేయడం అని అర్థం. నెక్స్ట్ 20వ శతాబ్దం ప్రారంభంలో నేయబడిన జందాని అనే నేత ఉండేది. నెక్స్ట్ జందాని అనేది ఒక అలంకార మూలాంశాల మగ్గంపై నేయబడిన ఒక చక్కటి మస్లిన్. నెక్స్ట్ ఇవి బూడిద రంగు, తెలుపు రంగులో ఉంటాయి. నెక్స్ట్ వీటికి తరచుగా నూలు, బంగారు దారాల మిశ్రమం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బెంగాల్లోని ఢాకా, యునైటెడ్ ప్రావిన్స్ లోని లక్నోలు జందాని నేత నేసే అతి ముఖ్యమైన కేంద్రాలు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో తయారు చేయబడిన నాణ్యమైన పలుచని వస్త్రంపై ముద్రించిన డిజైన్ చింజ్. నెక్స్ట్ ఇరాన్, యూరప్లకు ఎగుమతి చేసేవారు. నెక్స్ట్ బాందన్నా డిజైన్లో మధ్యలో నుండి వెళుతున్న గీతను మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఈ గీత ఎందుకంటే ఈ ఓడ్నిలో 2 టై అండ్ డై పట్టు ముక్కలను బంగారు దారపు ఎంబ్రాయిడరీతో కలిపి కుడతారు. నెక్స్ట్ బాందన్నా నమూనాలు ఎక్కువగా రాజస్థాన్, గుజరాత్లలో ఉత్పత్తి చేయబడతాయి. నెక్స్ట్ 1720లలో బ్రిటిష్ ప్రభుత్వం ముద్రించిన నూలు వస్త్రాలు చింజ్ వడకడాన్ని నిషేధిస్తూ ఇంగ్లాండ్లో ఒక చట్టం రూపొందించబడింది. దీనిని కాలికో చట్టం అని పిలుస్తారు. నెక్స్ట్ 1764లో జాన్ కాయే స్పిన్నింగ్ జెన్నీ యంత్రంను కనుగొన్నాడు. ఇది సంప్రదాయ కుదురుల ఉత్పాదకతను పెంచింది. నెక్స్ట్ 1768లో రిచర్డ్ ఆర్క్రైట్ యొక్క ఆవిరి యంత్రం ఆవిష్కరణ నూలు వస్త్రాలు నేయడంలో విప్లవాన్ని సృష్టించింది. నెక్స్ట్ 17వ శతాబ్దం నాటికి కొచ్చిన్లో డచ్ స్థావరాలు ఏర్పడ్డాయి. నెక్స్ట్ ఢాకా ముల్ముల్ జందాని నేతలకు ప్రసిద్ధిగాంచింది. నెక్స్ట్ నేయడంలో నైపుణ్యం కలిగిన సముదాయాలకు చెందిన వారిని నేత కార్మికులు అంటారు. నెక్స్ట్ బెంగాల్లోని తంతి నేత కార్మికులు, ఉత్తర భారతదేశంలోని జులహాలు లేదా మోమిన్ నేత కార్మికులు, దక్షిణ భారతదేశంలోని సాలే, కొకైలర్, దేవాంగులు నేత పనిలో ప్రసిద్ధి చెందిన నేత కార్మిక సముదాయాలు. నెక్స్ట్ ఉత్పత్తిలో మొదటి దశ నూలు వడకడం. నెక్స్ట్ చరక, తక్లీలు అనేవి గృహాలలో నూలు వడికే సాధనాలు. నెక్స్ట్ చరకాపై దారం తిప్పబడుతుంది, అలాగే తక్లీపై దారం చుట్టబడుతుంది. రంగు వస్త్రాలకు రంగుల అద్దకం
వేసే వ్యక్తిని రంగ్రేజ్ అంటారు. నెక్స్ట్ ముద్రణ వస్త్రాలకు నేత పనివారు చిపిగార్స్ అనే ముద్రణ పని వారి చేత ముద్రణ చేయిస్తారు. నెక్స్ట్ గిద్దంగికి ఒక పరిచయం పదం ఔరంగా. నెక్స్ట్ ఔరంగా అనగా విక్రయించే ముందు వస్తువులను సేకరించే ప్రదేశం. నెక్స్ట్ ఔరంగా అనే పదం వర్క్షాపును కూడా సూచిస్తుంది. నెక్స్ట్ అహ్మదాబాద్లో మొదటి మిల్లు ఎప్పుడు ప్రారంభం అయింది అంటే 1861లో. నెక్స్ట్ చరకాను 1931లో భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించిన త్రివర్ణ పతాకం మధ్యలో ఉంచారు. నెక్స్ట్ భారతదేశంలో మొదటి పత్తి మిల్లు బొంబాయిలో స్పిన్నింగ్ మిల్లుగా 1854లో ఏర్పాటు అయింది. బొంబాయి ప్రధాన ఓడరేవుగా ఉండేది. నెక్స్ట్ 1900 సంవత్సరంలో సర్కాలోని పత్తి కర్మాగారంలో కార్మికులు ఉన్న చిత్రాన్ని రాజా దీన్ దయాల్ తీయడం జరిగింది. నెక్స్ట్ చాలా ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర వేడి చేసి శిలల నుండి లోహాన్ని పొందే పద్ధతి స్మెల్టింగ్. నెక్స్ట్ లోహపు వస్తువులను కరిగించి ఆ లోహాన్ని కొత్త వస్తువులు తయారు చేయుటకు వినియోగించే పద్ధతి స్మెల్టింగ్. నెక్స్ట్ టిప్పు సుల్తాన్ కత్తి ఉక్కు పిడిపై ఖురాన్కు సంబంధించిన యుద్ధ విజయాల ఉల్లేఖనాలు బంగారంతో రాయబడ్డాయి. నెక్స్ట్ టిప్పు సుల్తాన్ కత్తి చివర పులి తలను గమనించవచ్చు. నెక్స్ట్ ఊడ్జ్ అనేది ఆంగ్లీకరించబడిన కన్నడ పదం. నెక్స్ట్ ఉక్కు తెలుగులో హుక్కు. నెక్స్ట్ తమిళం మలయాళాలలో ఉరుక్కు. నెక్స్ట్ భారతీయ వుడ్ ఉక్కు యూరోపియన్ శాస్త్రవేత్తలను ఆకర్షించింది. నెక్స్ట్ 1818 నుండి 1822లో మైకేల్ ఫారడే అనే విద్యుత్ అయస్కాంత ఆవిష్కరణ భారతదేశ వుడ్ ఉక్కు గురించి లక్షణాలు తెలుసుకోవడానికి 4 సంవత్సరాల పరిశోధన చేశారు. నెక్స్ట్ పురుషులు లోహాన్ని కరిగించేవారు, అయితే మహిళలు తిత్తులను ఆడించేవారు. నెక్స్ట్ తిత్తులు లేదా బెల్లోస్ అనగా గాలిని పంపు చేయడానికి ఒక సాధనం లేదా ఉపకరణం. నెక్స్ట్ లోహాలను శుద్ధి చేసేటప్పుడు మిగిలిన వ్యర్థాలను వ్యర్థ లోహ కుప్పలు అంటారు. నెక్స్ట్ 1940వ సంవత్సరంలో ఏప్రిల్ నెల మండు వేసవిలో అమెరికా భూగర్భ శాస్త్రవేత్త చార్లెస్ వెల్డ్, జంషెడ్ జీ టాటా పెద్ద కుమారుడు దొరాబ్జీ టాటా ఇనుము ధాతువు నిక్షేపాల కోసం ఛత్తీస్గఢ్ వెతుకుతూ ప్రయాణిస్తున్నారు. వారికి అగర్యాలు బుట్టలో ముడి ఇనుప ముక్కలను చూశారు. ఎక్కడివి అని అడిగారు. దూరంగా కొండను చూపించారు. నెక్స్ట్ బిలాయి ఉక్కు పరిశ్రమకు సరఫరా చేయబడే ఇనుప ఖనిజాలు కనుగొనడంలో వారికి సహాయపడ్డారు. నెక్స్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత పరిశ్రమల స్థాపనకు సువర్ణరేఖ నది ఒడ్డున పెద్ద విస్తీర్ణంలో ఉండే అటవీ ప్రాంతాన్ని తొలగించారు. నెక్స్ట్ అదే పారిశ్రామిక పట్టణమైన జంషెడ్పూర్. ఇక్కడ ఇనుప ఖనిజ నిల్వల దగ్గరలోనే నీరు ఉంది. నెక్స్ట్ 1912లో టాటా ఇనుము ఉక్కు కంపెనీ టిస్కో తన ఉక్కు ఉత్పత్తిని ప్రారంభించింది. నెక్స్ట్ 1919 సంవత్సరం నాటికి వలస ప్రభుత్వం టిస్కో తయారు చేసిన ఉక్కును 90% కొనుగోలు చేసేది. క్రమంగా టిస్కో బ్రిటిష్ సామ్రాజ్యంలో అతిపెద్ద ఉక్కు పరిశ్రమగా మారింది. నెక్స్ట్ లెసన్ స్థానికులను నాగరికులుగా చేయడం, దేశానికి విద్యను అందించడం అనే లెసన్లోని బిట్స్ చూద్దాం. అనేక భాషలను అధ్యయనం చేసిన వ్యక్తిని బహుభాషావేత్త అంటారు. నెక్స్ట్ 1783వ సంవత్సరంలో కలకత్తాకు వచ్చినది విలియం జోన్స్. నెక్స్ట్ విలియం జోన్స్ కంపెనీ వారు స్థాపించిన సుప్రీంకోర్టులో జూనియర్ జడ్జిగా నియమించబడ్డాడు. ఇతడు న్యాయశాస్త్ర కోవిదులే కాకుండా గొప్ప బహుభాషా వ్యాప్త కూడా. నెక్స్ట్ విలియం జోన్స్ గ్రీకు, లాటిన్ భాషలను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేశాడు. నెక్స్ట్ విలియం జోన్స్కు ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషలలో కూడా ప్రావీణ్యం ఉంది. నెక్స్ట్ పర్షియన్, అరబిక్ భాషలను తన స్నేహితుడి నుండి నేర్చుకున్నాడు. నెక్స్ట్ విలియం జోన్స్ కలకత్తాలో సంస్కృతం, వ్యాకరణం, కవిత్వాలలో సూక్ష్మాలు నేర్పించే పండితులతో చర్చిస్తూ గంటల తరబడి గడిపేవాడు. నెక్స్ట్ విలియం జోన్స్ తక్కువ కాలంలోనే ప్రాచీన భారతీయ గ్రంథాలైన న్యాయశాస్త్రం, తత్వశాస్త్రం, మతం, రాజనీతి శాస్త్రం, నైతికత, అంకగణితం, వైద్యం, ఇతర శాస్త్రాలను అధ్యయనం చేశాడు. నెక్స్ట్ సంస్కృతం, పర్షియన్ భాషలలో రచనలను ఆంగ్లంలోకి తర్జుమా చేయడంలో తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు హెన్రీ థామస్ కోల్బ్రూక్, నథానియల్ హల్పెడ్ అంట. నెక్స్ట్ విలియం జోన్స్ కోల్బ్రూక్ మరియు నథానియల్ హల్పెడ్తో కలిసి ఏసియాటిక్
సొసైటీ అనే సంస్థను స్థాపించారు. దీన్ని ఏషియాటిక్ సొసైటీ అనే సంస్థను స్థాపించారు. అలాగే వీరందరూ కలిసి ఏషియాటిక్ రీసెర్చ్ అనే పత్రికను స్థాపించాడు. నెక్స్ట్ ఈ ఉద్దేశంతోనే అరబిక్, పర్షియన్, ఇస్లామిక్ చట్టాల అధ్యయనానికి 1781వ సంవత్సరంలో కలకత్తాలో మద్రసా స్థాపించారు. నెక్స్ట్ విద్యను అభ్యసించే ప్రదేశమును తెలిపే అరబిక్ పదం మదర్సా. నెక్స్ట్ మదర్సా అనేది ముస్లిం పాఠశాల లేదా కళాశాల. నెక్స్ట్ ప్రాచీన సంస్కృత గ్రంథాల అధ్యయనానికి 1791లో బెనారస్లో హిందూ కళాశాల స్థాపించారు. నెక్స్ట్ 1830వ సంవత్సరంలో రిచర్డ్ వెస్ట్ మాకోట్ చే స్థాపించబడిన వారన్ హేస్టింగ్స్ స్మారక చిహ్నాన్ని ప్రస్తుతం మనం కలకత్తాలోని విక్టోరియా మెమోరియల్లో చూడవచ్చు. నెక్స్ట్ ఈ వారన్ హేస్టింగ్స్ విగ్రహానికి ఒకవైపు నిలబడిన పండితునికి ఇంకోవైపు కూర్చున్న మునికి మధ్య ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వారన్ హేస్టింగ్స్ కలకత్తాలో మద్రసా స్థాపించడానికి చొరవ తీసుకున్నారు. నెక్స్ట్ ప్రాచ్యవాదులు అనగా ఆసియా భాష సంస్కృతం నందు పాండిత్యం ఉన్నవారు. నెక్స్ట్ మున్ని అను వ్యక్తి పర్షియన్ చదవగల, రాయగల, బోధించగల వ్యక్తి. నెక్స్ట్ సాధారణంగా ప్రామాణిక భాషకు భిన్నంగా స్థానిక ప్రజలు మాట్లాడే భాషను లేదా మాండలికాన్ని స్థానిక భాష అంటారు. నెక్స్ట్ ప్రాచ్యవాదులపై దాడి చేసిన వారిలో జేమ్స్ మిల్ ఒకరు. నెక్స్ట్ జేమ్స్ మిల్ ప్రకారం ఆచరణాత్మకంగా ఉపయోగకరంగా ఉండే విషయాలను బోధించడమే విద్య యొక్క లక్ష్యం. నెక్స్ట్ ఈ కాలంలో ఆంగ్ల విమర్శలలో అత్యంత నిస్సంకోచంగా భావాలను బహిర్గతం చేసినవాడు థామస్ బాబింగ్టన్ మెకాలే. నెక్స్ట్ మెకాలే ఆంగ్ల భాషను బోధించవలసిన అవసరాన్ని నొక్కి వక్కానించాడు. నెక్స్ట్ ప్రజలను నాగరికులుగా చేయడానికి, వారి యొక్క అభిరుచులను, విలువలను, సంస్కృతిని మార్చడానికి ఆంగ్ల బోధన ఒక రహదారి అని మెకాలే పేర్కొన్నాడు. మెకాలే సూచనల ప్రకారం ఆంగ్ల విద్యా చట్టం 1835వ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది. నెక్స్ట్ ఉన్నత విద్య కోసం ఆంగ్ల భాషను బోధనా మాధ్యమంగా మార్చాలని కలకత్తా, మద్రాస్, బెనారస్ సంస్కృత కళాశాల వంటి రాజ్య సంస్థలకు ప్రోత్సాహాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్ 1854లో లండన్లోని ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల అధ్యక్షుడైన చార్లెస్ వుడ్ భారతదేశపు గవర్నర్ జనరల్ను ఉద్దేశించి విద్యాపరమైన సందేశాన్ని జారీ చేశాడు. ఈ సందేశం వుడ్స్ డిస్పాచ్గా పిలువబడింది. నెక్స్ట్ 1854లో వుడ్స్ డిస్పాచ్ను అమలు చేస్తూ బ్రిటిష్ వారు అనేక చర్యలు తీసుకున్నారు. నెక్స్ట్ విశ్వవిద్యాలయ విద్యా వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. నెక్స్ట్ 1857లో సిపాయి తిరుగుబాటు మీరట్, ఢిల్లీలో జరుగుతున్నప్పుడు కలకత్తా, మద్రాస్, బొంబాయిలో విశ్వవిద్యాలయాలు స్థాపించబడుతున్నాయి. నెక్స్ట్ రాజ్య విద్యా విధానాన్ని వ్యతిరేకించిన వారి యొక్క చివరి విజయంగా 1854 వుడ్స్ డిస్పాచ్ను పరిగణించవచ్చు. నెక్స్ట్ క్రైస్తవ మిషనరీలు బ్రిటిష్ వారు నియంత్రించే ప్రాంతాలలో ఏ ఒక్క సంస్థను స్థాపించలేక డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉన్న ప్రాంతంలో సేరంపూర్ వద్ద ఒక మిషన్ను స్థాపించారు. నెక్స్ట్ 1800 సంవత్సరంలో ప్రింటింగ్ ప్రెస్ స్థాపించబడింది. నెక్స్ట్ 1818లో సేరంపూర్లో కళాశాల స్థాపించబడింది. నెక్స్ట్ సేరంపూర్ మిషన్ స్థాపించడంలో సహాయపడిన స్కాటిష్ మిషనరీ విలియం క్యారీ. నెక్స్ట్ కలకత్తాకు సమీపంలో హుగ్లీ నది ఒడ్డున సేరంపూర్ కళాశాల స్థాపించబడింది. నెక్స్ట్ 1830వ సంవత్సరంలో విలియం ఆడమ్ అనే స్కాటిష్ మిషనరీకి చెందిన వ్యక్తి బెంగాల్, బీహార్ ప్రాంతాలలో పర్యటించారు. నెక్స్ట్ స్థానిక పాఠశాలలో విద్యా పురోగతిపై నివేదిక ఇవ్వాలని విలియం ఆడమ్ను కంపెనీ కోరింది. నెక్స్ట్ 18వ శతాబ్దం చివరలో భారతదేశానికి వచ్చిన ఒక డచ్ చిత్రకారుడు ప్రజల రోజువారీ జీవితాన్ని తన చిత్రాలలో చిత్రించేవాడు. నెక్స్ట్ ఆయన ఒక గ్రామ పాఠశాల చిత్రాన్ని చిత్రించాడు. ఆయన పేరు ఫ్రాంకోయిస్ సోల్విన్ అంట. నెక్స్ట్ 1908 జనవరి 15న బొంబాయిలో అరబిందో చేసిన ప్రసంగంలో విద్యార్థులలో జాతీయత స్ఫూర్తిని మేలుకొల్పడమే జాతీయ విద్యా లక్ష్యమని పేర్కొన్నారు. నెక్స్ట్ పాశ్చాత్య విద్యను వ్యతిరేకించిన భారతీయులు కూడా ఉన్నారు. వారిలో మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ ముఖ్యులు. నెక్స్ట్ వలసవాద విద్య భారతీయుల మనసులో న్యూనతా భావాన్ని సృష్టించిందని మహాత్మా గాంధీ భావించారు. నెక్స్ట్ బోధన మాధ్యమంగా భారతీయ భాషలు ఉండాలని
మహాత్మా గాంధీ బలంగా భావించారు. నెక్స్ట్ ఒక వ్యక్తి బుద్ధి, ఆత్మజ్ఞాన వికాసానికి విద్య దోహదపడాలని గాంధీ భావించారు. నెక్స్ట్ నా ఉద్దేశంలో వ్యక్తి సర్వతోముఖ అభివృద్ధిని సాధించడమే విద్య అని అన్నది ఎవరు అంటే మహాత్మా గాంధీ. నెక్స్ట్ శాంతినికేతన్ అనే సంస్థను 1901వ సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రారంభించారు. నెక్స్ట్ చిన్నతనంలో ఠాగూర్ పాఠశాలకు వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదు. పాఠశాల తనకు ఊపిరి ఆడకుండా చేసే ప్రదేశంగా ఉందని భావించారు. రవీంద్రనాథ్ ఠాగూర్కు పాఠశాల జైలులాగా కనిపించింది. నెక్స్ట్ శాంతినికేతన్ అంటే శాంతికి నిలయం అని భావించారు. నెక్స్ట్ థామస్ ఆర్నాల్డ్ అనే విద్యావేత్త రగ్బీ అనే ఒక ప్రైవేటు పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఇలా అన్నాడు: పాఠశాలలో అధ్యయనం చేస్తున్న ఈ పాఠ్యాంశాల వల్ల చాలా ఉపయోగం ఉన్నదని నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఈ పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల మనసులు నిరంతరం ఆ కాలం నాటి పరిస్థితులపై లగ్నం అవుతూ ఉంటాయి. సుమారు 2000 సంవత్సరాల నాటి భాషలు, చరిత్ర, భావనలను అధ్యయనం చేయడంలో వారి మనసులు నిరంతరం నిమగ్నమవుతాయి అని పేర్కొన్నాడు. నెక్స్ట్ మహిళలు, కులాలు, సంస్కరణలు అని వాటిలో బిట్స్ చూద్దాం. 200 సంవత్సరాల క్రితం మన దేశంలో మహిళలు, బాలికల పరిస్థితులు ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు భిన్నంగా ఉండేవి. చాలామంది పిల్లలకు బాల్య వివాహాలు చేసేవారు. నెక్స్ట్ హిందూ, ముస్లిం మతాలలోని పురుషులు ఒకరికంటే ఎక్కువ మంది మహిళలను వివాహం చేసుకోవచ్చు. నెక్స్ట్ కొన్ని ప్రాంతాలలో స్త్రీలు చనిపోయిన తమ భర్తలతో పాటు చితిపై కూర్చొని మరణిస్తే ఆమెను కీర్తించేవారు. ఈ విధంగా మహిళలు తమ సమ్మతి ఉన్నా లేకపోయినా మరణించే విధానాన్ని సతీ అని పిలిచేవారు. నెక్స్ట్ సతీ అంటే పుణ్యస్త్రీ అని అర్థం. నెక్స్ట్ 1813వ సంవత్సరంలో భారతదేశంలోని సతీ ఆచారం పైన చిత్రం గీసింది బర్తాజెట్ సాల్విన్. నెక్స్ట్ సమాజం చాలా ప్రాంతాలలో కులాల వారీగా విభజించబడింది. నెక్స్ట్ బ్రాహ్మణులు, క్షత్రియులు తమను తాము ఉన్నత కులాలకు చెందిన వారుగా భావించేవారు. వీరి తర్వాత వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు అనగా వైశ్యులు ఉన్నారు. నెక్స్ట్ ఆ తర్వాత స్థానంలో రైతులు, చేతి వృత్తుల వారు, నేత కార్మికులు, కుమ్మరులు అనగా శూద్రులుగా పిలువబడేవారు ఉన్నారు. నెక్స్ట్ అగ్రకులాల వారు ఈ సమూహాలను అంటరాని వారుగా పరిగణించేవారు. నెక్స్ట్ దేవాలయాలలోనికి ప్రవేశించడానికి, అగ్రవర్ణాల వారు ఉపయోగించే బావుల నుండి నీరు తాగడానికి, చెరువులలో స్నానం చేయడానికి వారికి అనుమతి లేదు. దీనితో వారు తక్కువ జాతి వారుగా చూడబడ్డారు. నెక్స్ట్ రాజా రామ్మోహన్ రాయ్ కాలం 1772 నుంచి 1833 కాలంలో దానిలోని బిట్స్ చూద్దాం. రాజా రామ్మోహన్ రాయ్ కలకత్తాలో బ్రహ్మసభ అని పిలువబడే ఒక సంస్కరణ సంస్థను స్థాపించారు. నెక్స్ట్ ఈ బ్రహ్మసభ తర్వాత బ్రహ్మ సమాజంగా మారింది. 1853లో రాజా రామ్మోహన్ రాయ్ చిత్రం గీసిన వ్యక్తి బ్రాండ్ పీల్. నెక్స్ట్ రాజా రామ్మోహన్ రాయ్ సంస్కృతం, పర్షియన్, ఇతర భారతీయ, యూరోపియన్ భాషలలో ప్రావీణ్యం కలవాడు. నెక్స్ట్ అయినా సతీ సహగమనానికి సంబంధించిన ఆచరణలు ప్రాచీన గ్రంథాలలో లేవు అని చూపడానికి తన రచనల ద్వారా ప్రయత్నించారు. నెక్స్ట్ రాజా రామ్మోహన్ రాయ్ కృషి ఫలితంగా 1829వ సంవత్సరంలో సతిని నిషేధించారు. నెక్స్ట్ ప్రాచీన గ్రంథాలను ఉపయోగించి వితంతువులు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చని ఈశ్వరచంద్ర విద్యాసాగర్ సూచించారు. అతని సూచనలను బ్రిటిష్ అధికారులు ఆమోదించారు. నెక్స్ట్ 1856వ సంవత్సరంలో వితంతు పునర్వివాహ చట్టం ఆమోదించబడింది. నెక్స్ట్ మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతాలలో వీరేశలింగం పంతులు వితంతు పునర్వివాహం కోసం ఒక సంఘం స్థాపించారు. నెక్స్ట్ ఉత్తరాదిన స్వామి దయానంద సరస్వతి స్థాపించిన ఆర్య సమాజం 1875 కూడా వితంతు పునర్వివాహానికి మద్దతు ఇచ్చింది. నెక్స్ట్ ఆర్య సమాజం హిందూ మతాన్ని సంస్కరించడానికి ప్రయత్నించింది. నెక్స్ట్ రాత్రులు మినుకు మినుకు మనే కొవ్వొత్తుల వెలుగులో రహస్యంగా చదవడం, రాయడం నేర్చుకున్న వారిలో ఒక మహిళ రాష్ సుందరీ దేవి. నెక్స్ట్ 19వ శతాబ్దం చివరి భాగంలో పంజాబ్ ఆర్య సమాజం, మహారాష్ట్రలో జ్యోతిరావు పూలే బాలికల కోసం పాఠశాలలు స్థాపించారు. నెక్స్ట్ ముంతాజ్ అలీ వంటి కొంతమంది సంస్కర్తలు ఖురాన్ ఆధారంగా స్త్రీ విద్య కోసం వాదించారు. నెక్స్ట్ ఉర్దూ నవలలు మొదటగా 19వ శతాబ్దం చివరి నుండి రాయడం ప్రారంభించారు. నెక్స్ట్ ఈ రోజులలో బాలురకు, బాలికలకు ఒకే రకమైన విద్యను అందించిన సంస్థలలో హిందూ మహిళా విద్యాలయం మొదటిది. నెక్స్ట్ వీరు అలీగఢ్లో బాలికల కోసం ప్రాథమిక పాఠశాల స్థాపించారు. నెక్స్ట్ మరొక ప్రఖ్యాత మహిళ బేగం రొకేయా సఖావత్ హుస్సేన్ ముస్లిం బాలికల కోసం
పాట్నా, కలకత్తాలో పాఠశాలలను ప్రారంభించారు. నెక్స్ట్ 1880 నాటికి భారతీయ మహిళలు విశ్వవిద్యాలయాల్లోకి అడుగుపెట్టారు. నెక్స్ట్ పూణేకు చెందిన విద్యావంతురాలైన తారాబాయి షిండే అంటే స్త్రీ పురుష తులన, స్త్రీలు పురుషుల మధ్య పోలిక అనే పుస్తకాన్ని ప్రచురించారు. నెక్స్ట్ సంస్కృతంలో పండితురాలైన రమాబాయి హిందూ మతం వల్ల మహిళలు అణచివేతకు గురయ్యారని భావించారు. నెక్స్ట్ రమాబాయి అగ్రవర్ణ మహిళల దుర్భర జీవితాలను గురించి ఒక పుస్తకం రాశారు. నెక్స్ట్ భర్త బంధువుల చేత నిరాదరణకు గురైన వితంతువుల కోసం పూణేలో ఒక వితంతు శరణాలయాన్ని రమాబాయి స్థాపించారు. నెక్స్ట్ 1929 సంవత్సరంలో బాల్య వివాహ నిరోధక చట్టం మునుపటి చట్టాలలాగా కాకుండా ఎలాంటి వ్యతిరేక చర్చలు మరియు పోరాటాలు లేకుండా ఆమోదించబడింది. నెక్స్ట్ ఈ చట్టం ప్రకారం పురుషులు 18 సంవత్సరాల వయసు, స్త్రీలు 16 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత ఈ పరిమితులను పురుషులకు 21 సంవత్సరాలు వయసు, మహిళలకు 18 సంవత్సరాల వయసుకు ప్రారంభించారు. నెక్స్ట్ భారతదేశంలో నేటికి కూడా 20% కంటే ఎక్కువ మంది బాలికలు 18 సంవత్సరాల వయసుకు ముందే వివాహం చేసుకుంటున్నారు. నెక్స్ట్ కుల వ్యవస్థ నిర్మూలన కోసం బొంబాయిలో 1840వ సంవత్సరంలో పరమహంస మండలి స్థాపించబడింది. ఈ సంస్కరణ సంఘాల సభ్యుల అగ్రవర్గాలకు చెందినవారు. నెక్స్ట్ కుల దురభిమానం నుండి బయటకు రావడానికి ప్రయత్నించేవారు. నెక్స్ట్ కొందరు అస్సాం, మారిషస్, ట్రినిడాడ్, ఇండోనేషియాలో తోటల పనులకు కూడా వెళ్ళారు. నెక్స్ట్ జాన్ అలెన్ అనే కూలీ నౌక 19వ శతాబ్దంలో చాలామంది భారతీయ కూలీలను మారిషస్కు తీసుకువెళ్ళింది. నెక్స్ట్ అంటరాని వారిగా పరిగణించబడిన మహార్ కులానికి చెందిన చాలామంది మహర్ రెజిమెంట్లో ఉద్యోగ అవకాశాలు పొందారు. నెక్స్ట్ దళిత ఉద్యమ నాయకుడు బిఆర్ అంబేద్కర్ గారు తండ్రి సైనిక పాఠశాలలో విద్యను బోధించారు. నెక్స్ట్ బాంబే రెసిడెన్సీలో 1829 వరకు అంటరాని వారికి ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం ఉండేది కాదు. గుజరాత్లో డుబ్లస్లు అగ్రవర్ణ భూస్వాములకు సాగు పనులే కాకుండా వారి ఇండ్లలో రకరకాల పనులు చేసేవారు. నెక్స్ట్ ఘూసీదాస్ చేత మధ్య భారతదేశంలో సత్నామీ ఉద్యమం ప్రారంభమైంది. నెక్స్ట్ సత్నామీ ఉద్యమం చర్మకారుల యొక్క స్థాయి పెంపుదలకు కృషి చేసింది. నెక్స్ట్ తూర్పు బెంగాల్లో మత్వా తెగకు చెందిన హరిదాస్ ఠాగూర్ చండాల తెగవారి అభివృద్ధి కోసం పనిచేశాడు. నెక్స్ట్ హరిదాస్ కుల వ్యవస్థను ప్రోత్సహించే బ్రాహ్మణ రచనలను ప్రశ్నించాడు. నెక్స్ట్ కేరళలోని ఎలవ కులానికి చెందిన నారాయణ గురు తన ప్రజల మధ్య ఐక్యతా భావాన్ని చాటి చెప్పాడు. నెక్స్ట్ సమస్త మానవాళి ఒకే కులానికి చెందినది అని చెప్పాడు. నెక్స్ట్ ఒరు జాతి, ఒరు ఊరు, ఒరు మతం, ఒరు దైవం, మనుష్యం అను ప్రవచనం చెప్పినది నారాయణ గురు. నెక్స్ట్ ఈ తెగలు బ్రాహ్మణేతర నాయకుల ద్వారా స్థాపించబడి వారి చేతనే నడపబడ్డాయి. నెక్స్ట్ నిమ్న కుల నాయకులలో అత్యంత ప్రాచుర్యం పొందిన వారిలో జ్యోతిరావు పూలే ఒకరు. నెక్స్ట్ 1827లో జన్మించిన జ్యోతిరావు పూలే క్రిస్టియన్ మిషనరీలచే ఏర్పాటు చేయబడిన పాఠశాలలో చదువుకున్నారు. నెక్స్ట్ ఆర్యులు కాబట్టి ఇతరుల కంటే తాము గొప్పవారమనే బ్రాహ్మణుల వాదనను జ్యోతిరావు పూలే ఖండించాడు. నెక్స్ట్ ఆర్యులు విదేశీయులు అని జ్యోతిరావు పూలే వాదించాడు. నెక్స్ట్ ఆర్యులు విదేశాల నుండి వచ్చారని, ఇక్కడ భారతదేశ ప్రజలను ఓడించి కష్టాలను గురి చేశారని జ్యోతిరావు పూలే చెప్పాడు. నెక్స్ట్ వాస్తవంగా ఈ నేల తక్కువ కులాలుగా పిలువబడే స్థానికులది అని, అగ్రవర్ణాలకు ఈ నేలపై హక్కు లేదని భావించింది. నెక్స్ట్ ఆర్యుల పాలనకు ముందు వీర సైనికులు, శ్రామికులు భూమి దున్నుతూ మరాఠా ప్రాంతాన్ని న్యాయంగా చక్కగా పాలించేవారని, అది ఒక స్వర్ణయుగమని జ్యోతిరావు పూలే చెప్పారు. నెక్స్ట్ సత్యశోధక్ సమాజ్ అనే సంస్థను స్థాపించి కుల సమానత్వానికి పోరాడిన వ్యక్తి జ్యోతిరావు పూలే. నెక్స్ట్ పూలే అగ్రవర్ణాలచే ప్రబోధించబడిన వలసవాద వ్యతిరేక జాతీయవాదాన్ని విమర్శించాడు. నెక్స్ట్ గులాంగిరి 1873 అనే పుస్తక రచయిత జ్యోతిరావు పూలే. నెక్స్ట్ గులాంగిరి అనగా అర్థము బానిసత్వము. నెక్స్ట్ అంబేద్కర్ మహార్ కుటుంబంలో జన్మించారు. నెక్స్ట్ బడిలో అంబేద్కర్ను తరగతి గదిలో కాకుండా నేలపై కూర్చోబెట్టేవారు. అతనిని అగ్రవర్ణాలు వాడే కుళాయిల నీళ్లు తాగడానికి అనుమతి ఇచ్చేవారు కాదు. నెక్స్ట్ పాఠశాల విద్యానంతరం అమెరికా వెళ్ళి
పై చదువులు చదువుకోవడానికి ఫెలోషిప్ సాధించారు. నెక్స్ట్ 1919లో ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత భారతదేశంలో అగ్రవర్ణాల అధికారం గురించి విస్తృతంగా రచనలు చేశాడు. నెక్స్ట్ పెరియార్గా పిలువబడే వ్యక్తి రామస్వామి నాయకర్. నెక్స్ట్ రామస్వామి నాయకర్ బాల్యదశలో సంస్కృత ప్రతులను చదివి ఒక సన్యాసిగా ఉండేవారు. నెక్స్ట్ తర్వాత కాంగ్రెస్లో సభ్యుడిగా చేరారు. నెక్స్ట్ నిమ్న కులాల వారిని అగ్ర కులాల వారికి దూరంగా కూర్చోబెట్టడంతో ఆయన అసహ్యంతో కాంగ్రెస్ను వదిలేశారు. నెక్స్ట్ ఆత్మగౌరవ ఉద్యమం ప్రారంభించింది రామస్వామి నాయకర్. నెక్స్ట్ మహిళలపై పెరియార్ ఇలా రాశారు: తారా ముహూర్తం వంటి పదాల ఆగమనంతో మహిళలు వారి భర్తల చేతిలో కీలుబొమ్మలుగా మారడం, చివరకు మనం మన కుమార్తెలను వారి భర్తలకు బహుమతిగా ఇచ్చే తల్లిదండ్రులుగా మారాము. ఆడపిల్లలు అత్తారింటికి చెందిన వారిగా చూసేవారమయ్యాము. ఇది సంస్కృతం తెలుసుకోవడం వలన సంభవించిన పరిణామం అని రామస్వామి నాయకర్ వాపోయారు. నెక్స్ట్ రామస్వామి నాయకర్ హిందూ స్మృతులు, ముఖ్యంగా మనుస్మృతిని తీవ్రంగా వ్యతిరేకించారు. నెక్స్ట్ మనువు ఏర్పరిచిన ప్రాచీన కాల చట్టాలను, భగవద్గీతను, రామాయణాన్ని రామస్వామి నాయకర్ విమర్శించారు. నెక్స్ట్ ఈ స్మృతులు బ్రాహ్మణులు, తక్కువ కులాల వారిపై, పురుషులు, మహిళలపై అధికారాన్ని చలాయించడానికి వాడతారని అభిప్రాయపడింది రామస్వామి నాయకర్. నెక్స్ట్ 1830వ సంవత్సరంలో ఏర్పడిన బ్రహ్మ సమాజం ఇతర మతాల ఆచారాలను విమర్శించకుండా దాని సభ్యులను నిషేధించింది. నెక్స్ట్ అన్ని రకాల విగ్రహారాధనను, ఉపనిషత్తులలో చూపిన బలులను నిషేధించింది. నెక్స్ట్ హిందూ మతం, క్రైస్తవ మతాలలోని ఆదర్శాలను, వాటి అనుకూలతలను, ప్రతికూలతలను విమర్శనాత్మకంగా చూపించింది. నెక్స్ట్ హెన్రీ లూయిస్ వివియన్ డెరాజియో కలకత్తాలోని హిందూ కళాశాలలో ఉపాధ్యాయుడు. నెక్స్ట్ 1820వ సంవత్సరంలో తీవ్రవాద భావాలను ప్రేరేపిస్తూ ఆధిపత్యాన్ని ప్రశ్నించమని తన విద్యార్థులను ప్రోత్సహించేవాడు. నెక్స్ట్ బ్రహ్మ సమాజంలో ఒక ముఖ్యమైన నాయకుడు కేశవ్ చంద్రసేన్. నెక్స్ట్ యువ బెంగాల్ ఉద్యమం ప్రారంభించింది హెన్రీ లూయిస్ వివియన్ డిరాజియో. నెక్స్ట్ స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్కు తన గురువు రామకృష్ణ పరమహంస పేరు పెట్టారు. నెక్స్ట్ స్వామి వివేకానంద కాలం 1863 నుండి 1902. నెక్స్ట్ స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. నెక్స్ట్ శ్రీరామకృష్ణుని బోధనలకు తన ఆధునిక భావాలు జోడించి ప్రపంచవ్యాప్తంగా వివేకానంద ప్రచారం చేశాడు. నెక్స్ట్ 1893లో చికాగోలో జరిగిన విశ్వమత మహాసభలో ఆయన ప్రసంగం తర్వాత న్యూయార్క్ హెరాల్డ్ పత్రిక భారతదేశాన్ని ఉద్దేశించి అంతటి జ్ఞానవంతమైన ఆ దేశానికి మిషనరీలను పంపడం ఎంత తెలివి తక్కువ పని అని నిషేధించింది. నెక్స్ట్ 1867వ సంవత్సరంలో బొంబాయిలో ప్రార్థన సమాజం స్థాపించబడింది. నెక్స్ట్ ప్రార్థన సమాజం కుల పరిమితులను తొలగించాలని, బాల్య వివాహాలు రద్దు చేయాలని, స్త్రీ విద్యను ప్రోత్సహించాలని, వితంతు పునర్వివాహాల నిషేధానికి అంతం పలకాలని కోరింది. నెక్స్ట్ 1864లో మద్రాసులో స్థాపించబడిన వేద సమాజం బ్రహ్మ సమాజం నుండి ప్రేరణ పొందింది. నెక్స్ట్ 1875లో అలీగఢ్లో సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించిన కళాశాల మహమ్మదీయ ఆంగ్ల ఓరియంటల్ కళాశాల తర్వాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంగా మారింది. నెక్స్ట్ సిక్కుల సంస్కరణ సంస్థలైన మొదటి సింగ్ సభలు 1873లో అమృత్సర్లో, 1874లో లాహోర్లో ఏర్పడ్డాయి. నెక్స్ట్ సభ ఉద్యమ నాయకుల చేత అమృత్సర్లో ఖల్సా కళాశాల స్థాపించబడింది. నెక్స్ట్ 17వ శతాబ్దంలో యూరోపియన్ అన్వేషకులు, వ్యాపారులు ఆఫ్రికాలో అడుగుపెట్టిన సమయం నుండి బానిసల వ్యాపారం ప్రారంభమైంది. నెక్స్ట్ ఆఫ్రికా నుండి నల్ల జాతీయులను పట్టుకొని తీసుకువచ్చి అమెరికాలోని తెల్ల పెంపకందారులకు విక్రయించేవారు. ఇలా చేయడం ద్వారా వీరు 1776 నాటి అమెరికన్ విప్లవ స్ఫూర్తిని చాటాలని ఉద్బోధించారు. నెక్స్ట్ అమెరికా వాసులారా, ఈ ప్రకటన చూడండి, మీ భాష మీకు అర్థం అవుతుందా? అబ్రహాం లింకన్ గెట్టిబర్గ్లో ప్రసంగిస్తూ ఎవరైతే బానిస వ్యతిరేకంగా పోరాడారో వారు ప్రజాస్వామ్యానికే పోరాడినట్లే అని చెప్పారు. నెక్స్ట్ అబ్రహాం లింకన్ జాతీయ ప్రజలందరూ సమానత్వానికి పోరాడాలని చెబుతూ ప్రజల చేత ప్రజల కొరకు పోరాడే ప్రభుత్వం భూమిపై ఎప్పటికీ అంతరించిపోదు అని నినాదం ఇచ్చారు. నెక్స్ట్ లెసన్ భారత జాతీయ ఉద్యమం
1870 నుంచి 1947 లెసన్లోని బిట్స్ చూద్దాం. కుల మత వర్గ వర్ణ భాషా భేదాలు లేకుండా భారతీయులందరూ కలిసి భారతదేశం అనే విషయం క్రమంగా బ్రిటిష్ వారికి అర్థమైన రోజులు. నెక్స్ట్ 1850 తర్వాత ఏర్పడిన రాజకీయ సంఘాలు ముఖ్యంగా 1870 నుంచి 1880 మధ్యకాలంలో వెలుగులోకి వచ్చిన రాజకీయ సంఘాల వలన ప్రారంభమైంది. నెక్స్ట్ ఈ సంఘాలు చాలా వరకు ఆంగ్ల విద్యను అభ్యసించిన ముఖ్యంగా న్యాయవాదుల వంటి వృత్తిని పనుల వారి నాయకత్వంలో ఏర్పడ్డాయి. నెక్స్ట్ ఇలాంటి సంఘాలలో ముఖ్యమైనవి పూణే సార్వజనీన సభ, ఇండియన్ అసోసియేషన్, మద్రాస్ మహాజనసభ, బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్, భారత జాతీయ కాంగ్రెస్ ముఖ్యమైనవి. నెక్స్ట్ సర్వసత్తాక అనగా బయట జోక్యం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించగలిగే సామర్థ్యం. నెక్స్ట్ జాతీయవాదానికి కీలక అంశమైన ప్రజల చేతిలోనే సార్వభౌమ అధికారం అనే ఆధునిక చైతన్యంతో వారు పనిచేశారు. నెక్స్ట్ 1878లో ఆమోదించబడిన ఆయుధాల చట్టం భారతీయులు ఆయుధాలు కలిగి ఉండడాన్ని నిషేధించింది. నెక్స్ట్ 1878వ సంవత్సరంలోనే ప్రాంతీయ భాషా పత్రికల చట్టం కూడా చేయబడింది. నెక్స్ట్ 1883లో ప్రభుత్వం ఇల్లబర్ట్ బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రయత్నించినప్పుడు యూరోపియన్లలో ఆగ్రహం కలిగింది. ఈ బిల్లు బ్రిటిష్ లేదా యూరోపియన్లను భారతీయులచే విచారించడానికే అవకాశం కల్పించింది. నెక్స్ట్ దేశంలో బ్రిటిష్ భారతీయ న్యాయమూర్తుల మధ్య సమానత్వాన్ని కోరింది. నెక్స్ట్ శ్వేత జాతీయుల ఒత్తిడి మేరకు ప్రభుత్వం ఈ బిల్లును ఉపసంహరించుకోవడంతో భారతీయులు ఆగ్రహించారు. నెక్స్ట్ ఇల్బర్ట్ బిల్లు సంఘటన భారతదేశంలో బ్రిటిష్ వారి జాతీయ అహంకార ధోరణులకు నిదర్శనం. నెక్స్ట్ భారతీయ విద్యావంతులచే ఒక అఖిల భారత సంస్థ ఏర్పరచాలనే భావన 1880 నుండి ఉన్నప్పటికీ ఇల్బర్ట్ బిల్లు వివాదం ఈ కోరికను మరింత దృఢపరిచింది. నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ 1885 డిసెంబర్లో బొంబాయిలో స్థాపించబడింది. నెక్స్ట్ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి 70 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎక్కువ మంది బొంబాయి, కలకత్తా నుండి వచ్చిన వారు ఉన్నారు. నెక్స్ట్ దారాబాయి నౌరోజీ ఒక వ్యాపారవేత్త మాత్రమే కాక లండన్లో స్థిరపడిన ప్రచారకర్త కూడా. ఒక ఆలోచనను నివేదికలు రాయడం ద్వారా, సమావేశాలలో మాట్లాడడం ద్వారా ప్రచారం చేసే వ్యక్తిని ప్రచారకర్త అంటారు. నెక్స్ట్ దాదాబాయి నౌరోజీ కొంతకాలం పాటు బ్రిటిష్ పార్లమెంట్ సభ్యునిగా వ్యవహరించారు. నెక్స్ట్ వివిధ ప్రాంతాల్లోని భారతీయులను ఒకే తాటిపైకి తీసుకురావడంలో పాటుపడిన పదవీ విరమణ చేసిన బ్రిటిష్ అధికారి ఏవో హ్యూమ్. నెక్స్ట్ 1886 జనవరిలో ది ఇండియన్ మిర్రర్ వార్తాపత్రిక ఇలా రాసింది: బొంబాయిలో జరిగిన మొదటి జాతీయ కాంగ్రెస్ మన దేశ భవిష్యత్తు పార్లమెంటుకు మూలము. ఇది మన దేశ ప్రజలకు ఊహించలేని మంచి పరిణామాలను దారితీస్తుంది అని తెలిపింది. 1887లో కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన బద్రుద్దీన్ త్యాబ్జీ ఈ విధంగా ప్రసంగించారు: ఈ కాంగ్రెస్ భారతదేశంలోని ఏ ఒక్క వర్గం లేదా సమూహానికి చెందిన ప్రతినిధులతో కాకుండా భారతదేశంలోని అన్ని విభిన్న వర్గాల ప్రతినిధులతో కూడి ఉన్నది. నెక్స్ట్ పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకం రచించింది దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ ఇది ఆర్థికపరంగా బ్రిటిష్ పాలన ప్రభావంపై ఘాటైన విమర్శ చేసింది. నెక్స్ట్ 1887వ సంవత్సరంలో దిన్నా వాచా అనే ఒక మితవాద నాయకుడు దాదాబాయి నౌరోజీకి ఇలా రాశాడు: ఫిరోజ్ షా ప్రస్తుతం తన వ్యక్తిగత పనులలో తీరిక లేకుండా ఉన్నారు. అయినప్పటికీ ధనవంతుడు. తెర్గాంగ్ కూడా తీరిక లేకుండా ఉన్నారు. అందరూ బంగారం సమకూర్చుకోవడంలో నిమగ్నమై ఉంటే భారతదేశ అభివృద్ధిలో ఉపరోగతి ఉంటుందా? నెక్స్ట్ బెంగాల్ మరియు మహారాష్ట్ర, పంజాబ్లలో బిపిన్ చంద్రపాల్, బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్ వాళ్ళనే లాల్ బాల్ పాల్ వంటి నాయకులు మరింత తీవ్రమైన లక్ష్యాలను, పద్ధతులను అన్వేషించడం ప్రారంభించారు. నెక్స్ట్ స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరతాను అని ప్రకటించింది బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ 1905లో బెంగాల్ విభజన చేసిన వైస్రాయ్ లార్డ్ కర్జన్. నెక్స్ట్ 1905లో బ్రిటిష్ ఇండియాలో బెంగాల్ అతిపెద్ద రాష్ట్రం. నెక్స్ట్ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా స్వదేశీ ఉద్యమం జరిగింది. ఇది బెంగాల్లో బలంగా ఉంది. ఈ స్వదేశీ ఉద్యమాన్ని ఆంధ్ర ప్రాంతంలో వందే మాతర ఉద్యమం అని పిలిచారు.
నెక్స్ట్ కేసరి అనే మరాఠా పత్రికకు సంపాదకుడుగా ఉన్న వ్యక్తి బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ కేసరి అనే పత్రిక బ్రిటిష్ పాలనకు తీవ్రంగా విమర్శించేది. 1906 సంవత్సరంలో కొందరు ముస్లిం భూస్వాములు నవాబులతో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏర్పడింది. నెక్స్ట్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏర్పడిన ప్రదేశం ఢాకా. నెక్స్ట్ బెంగాల్ విభజనకు ముస్లిం లీగ్ మద్దతు ప్రకటించింది. నెక్స్ట్ ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గం ఏర్పరచాలని ముస్లిం లీగ్ కోరింది. 1909 సంవత్సరంలో ప్రభుత్వం అంగీకరించింది. నెక్స్ట్ శాసన మండలిలో కొన్ని స్థానాలు ముస్లింలకు రిజర్వ్ చేయబడ్డాయి. అక్కడ అభ్యర్థులను ముస్లిం ఓటర్లు మాత్రమే ఎన్నుకుంటారు. నెక్స్ట్ 1907 సంవత్సరంలో కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. నెక్స్ట్ విభజన తర్వాత కాంగ్రెస్లో మితవాదుల ఆధిపత్యం పెరిగింది. నెక్స్ట్ 1915 డిసెంబర్లో ఈ రెండు వర్గాలు మరలా ఐక్యమయ్యాయి. నెక్స్ట్ లాలా లజపతి రాయ్ పంజాబ్కు చెందిన ఒక జాతీయవాది. నెక్స్ట్ లాలా లజపతి రాయ్ ఆర్య సమాజంలో కూడా క్రియాశీల సభ్యుడు. నెక్స్ట్ సమాజంలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి హింసను ఉపయోగించడాన్ని హింసాత్మక విప్లవం అంటారు. నెక్స్ట్ పాలనాపరమైన సలహాపూర్వక ప్రాతినిధ్య సంఘంను కౌన్సిల్ అంటారు. నెక్స్ట్ కౌన్సిల్లో సభ్యులు ప్రజలచే ఎన్నుకోబడవచ్చు లేదా నియమింపబడవచ్చు. నెక్స్ట్ 1919 తర్వాత బ్రిటిష్ వ్యతిరేక పోరాటం ప్రజా ఉద్యమంగా మారింది. నెక్స్ట్ 1917 సంవత్సరంలో రష్యాలో ఒక విప్లవం జరిగింది. 46 సంవత్సరాల వయసులో 1915 సంవత్సరంలో గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి వచ్చారు. 1905 సంవత్సరంలో భారతీయులతో కలిసి మహాత్మా గాంధీ నాటల్ కాంగ్రెస్ను దక్షిణాఫ్రికాలోని దర్బన్లో స్థాపించారు. నెక్స్ట్ జాతి వివక్షతకు వ్యతిరేకంగా ఈ కాంగ్రెస్ పోరాడింది. నెక్స్ట్ మహాత్ముడు చంపారన్, ఖేడా, అహ్మదాబాద్ ప్రాంతాలలో స్థానిక ఉద్యమాలతో తన పోరాటాలను మొదలుపెట్టారు. నెక్స్ట్ గాంధీకి అక్కడే బాబు రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్తో పరిచయం ఏర్పడింది. నెక్స్ట్ 1918 సంవత్సరంలో గాంధీజీ నాయకత్వం వహించిన అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె విజయవంతమైంది. నెక్స్ట్ రౌలత్ చట్టం గురించి చూద్దాం. 1919లో బ్రిటిష్ వారు జారీ చేసిన చట్టం రౌలత్ చట్టం. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీజీ సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. నెక్స్ట్ ఈ చట్టాన్ని నిరంకుశమైన పైశాచికమైన చట్టంగా విమర్శించారు. 1919 ఏప్రిల్ 6వ తేదీన ఈ చట్టానికి వ్యతిరేకంగా అవమానం ప్రార్థనా దినంగా సమ్మెగా పాటించి అహింసా పద్ధతిలో అసమ్మతి తెలపాలని గాంధీజీ ప్రజలను కోరారు. నెక్స్ట్ ప్రజాసేవ లేదా వ్యక్తిగతంగా అసాధారణ కార్యాలు సాధించిన వారికి బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చే బిరుదు నైట్హుడ్. నెక్స్ట్ 1919 ఏప్రిల్లో దేశవ్యాప్తంగా అనేక హర్తాల్ ప్రదర్శనలు జరిగాయి. వీటిని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం క్రూరమైన చర్యలు తీసుకుంది. నెక్స్ట్ 1919 ఏప్రిల్ 13న బైసాఖీ రోజున అమృత్సర్లో జనరల్ డయ్యర్ చేసిన జలియన్ వాలాబాగ్ ఉదంతం గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ జలియన్ వాలాబాగ్ దురంతాన్ని గురించి తెలుసుకొని తన నైట్హుడ్ బిరుదును వదిలివేసింది రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ రౌలత్ సత్యాగ్రహ కాలంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో హిందువులు, ముస్లింలు ఐక్యంగా పాల్గొనేందుకు ప్రయత్నించారు. నెక్స్ట్ ఖిలాఫత్ ఉద్యమం గురించి చూద్దాం. టర్కీ సుల్తాన్ లేదా ఖలీఫాపై బ్రిటిష్ వారు 1920వ సంవత్సరంలో ఒక కఠినమైన ఒప్పందాన్ని రుద్దారు. పూర్వం ఒట్టోమాన్ సామ్రాజ్యంలో ఉన్న ముస్లిం పవిత్ర స్థలాలపై ఖలీఫా నియంత్రణను పునరుద్ధరించాలని భారతీయ ముస్లింలు కోరారు. నెక్స్ట్ ఖిలాఫత్ ఉద్యమ నాయకులైన మహమ్మద్ అలీ, షాకత్ అలీ మొదలగువారు పూర్తి స్థాయిలో సహాయ నిరాకరణ ఉద్యమం చేయాలని సంకల్పించారు. నెక్స్ట్ గాంధీజీ వారు ఇచ్చిన పిలుపుకు మద్దతు ప్రకటించారు. నెక్స్ట్ గాంధీజీ పంజాబ్ తప్పులు, ఖిలాఫత్ తప్పులకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని, స్వరాజ్యం కోసం పోరాడాలని కాంగ్రెస్ను కోరారు. నెక్స్ట్ 1921 నుంచి 22 నాటికి సహాయ నిరాకరణ ఉద్యమం ఊపందుకుంది. నెక్స్ట్ మోతీలాల్ నెహ్రూ, సిఆర్ దాస్, సి రామ్ గోపాల్చారి, అసఫ్ అలీ వంటి న్యాయవాదులు తమ వృత్తులను వదిలిపెట్టారు. శాసన మండలిని బహిష్కరించారు. బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదులను త్యజించారు. నెక్స్ట్ గుజరాత్లోని ఖేడాలో పాటీదారు రైతులు బ్రిటిష్ వారు పెంచిన భూమి శిస్తుకు వ్యతిరేకంగా అహింసాహితంగా ప్రదర్శనలు చేశారు. నెక్స్ట్ కోస్తా ఆంధ్రాలోను, తమిళనాడులోను మద్యం దుకాణాల వద్ద పికెటింగ్ చేశారు. పికెటింగ్ చేశారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో గిరిజన పేద రైతులు అనేకసార్లు అడవి సత్యాగ్రహాలు నిర్వహించారు. నెక్స్ట్
పుల్లరి అనగా మేతపై విధించే పన్ను. నెక్స్ట్ కొన్నిసార్లు పుల్లరి విధించకుండా పశువులను అడవులలోకి వదిలేశారు. నెక్స్ట్ ఇతరులు భవనంలోకి లేదా దుకాణంలోకి ప్రవేశించకుండా ప్రజలు వారిని బయట అడ్డగించి నిరసన వ్యక్తం చేయడాన్ని పికెటింగ్ అంటారు. నెక్స్ట్ గురుద్వారాలలో మత కార్యక్రమాలు నిర్వహించే సిక్కు మత పెద్దలు మహంత్. నెక్స్ట్ పంజాబ్లో గురుద్వారాలలో బ్రిటిష్ వారి మద్దతుతో ఉన్న అవినీతి మహంత్లను తొలగించాలని సిక్కులలోని అకాలీలు ఉద్యమించారు. నెక్స్ట్ అకాలీ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమాన్ని పోలి ఉంది. నెక్స్ట్ అస్సాంలోని తేయాకు తోటలలోని కార్మికులు గాంధీ మహారాజ్కి జై అంటూ నినదిస్తూ తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. నెక్స్ట్ గాంధీ సూచనలను పాటిస్తున్నామని భావిస్తూ వారు బ్రిటిష్ యాజమాన్యంలో గల టీ తోటలను విడిచిపెట్టారు. నెక్స్ట్ అస్సామీ వైష్ణవ పాటలలో కృష్ణ అని ఉన్న చోట గాంధీ రాజా అన్న పదంగా మార్చుకున్నారు. నెక్స్ట్ శక్తివంతమైన ఈ ఉద్యమ ముగింపు దశలో ప్రతాప్గఢ్ రైతులు యునైటెడ్ ప్రావిన్స్లోని వారిని అన్యాయంగా ఖాళీ చేయించడానికి ఆపగలిగారు. కానీ గాంధీయే తమ డిమాండ్ను నెరవేర్చారని వారు భావించారు. నెక్స్ట్ యునైటెడ్ ప్రావిన్స్ అనగా ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ తూర్పు బెంగాల్కు చెందిన చిత్తరంజన్ దాస్ ప్రముఖ న్యాయవాది. సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. నెక్స్ట్ భారతీయ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించడానికి 1927వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం లార్డ్ సైమన్ నేతృత్వంలో ఒక మిషన్ను పంపాలని నిర్ణయించింది. నెక్స్ట్ ఈ కమిషన్లో ఒక భారతీయ ప్రతినిధి కూడా లేరు. అన్ని రాజకీయ పార్టీలు ఈ కమిషన్ను బహిష్కరించాలని నిర్ణయించాయి. నెక్స్ట్ 1929వ సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సమావేశంలో స్వరాజ్యం కోసం పోరాడాలన్న తీర్మానంతో ముగిసింది. నెక్స్ట్ 1930 జనవరి 26న దేశవ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవం నిర్వహించారు. నెక్స్ట్ చెవిటి వారికి వినపడాలంటే పెద్ద స్వరంతో చెప్పాలి. ఇంక్విలాబ్ జిందాబాద్ అన్నది భగత్ సింగ్. నెక్స్ట్ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్దేవ్ మొదలగు విప్లవ జాతీయవాదులు వలస పాలనకు దోపిడీ చేసే ధనిక వర్గానికి వ్యతిరేకంగా రైతు కార్మిక విప్లవం ద్వారా పోరాడాలనుకున్నారు. నెక్స్ట్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అండ్ అసోసియేషన్ను 1928వ సంవత్సరంలో ఢిల్లీలో ఫిరోజ్ షా కోట్ల వద్ద ప్రారంభించారు. నెక్స్ట్ లాలా లజపతి రాయ్ పై లాఠీచార్జ్ చేసి ఆయన మరణానికి కారణమైన శాండర్స్ అనే పోలీసు అధికారిని 1928 డిసెంబర్ 17వ తారీఖున భగత్ సింగ్ ఆజాద్ రాజ్ గురు హత్య చేశారు. ఎవరు? భగత్ సింగ్ ఆజాద్ రాజ్ గురు హత్య చేశారు. నెక్స్ట్ 1929 ఏప్రిల్ 8న సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై భగత్ సింగ్ బీకే దత్తు ఒక బాంబు విసిరారు. మా ఉద్దేశం ఎవరిని చంపడం కాదు, చెవిటి వారికి వినబడడానికి విదేశీ ప్రత్యక్ష నిర్లక్ష్య ధోరణిని గుర్తు చేయడానికి అని కరపత్రంలో చెప్పారు. నెక్స్ట్ 1931వ సంవత్సరంలో భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్ గురులను ఉరితీశారు. ఉరితీసే సమయానికి భగత్ సింగ్ వయసు 23 సంవత్సరాలు. నెక్స్ట్ దండయాత్ర గురించి చూద్దాం. దండయాత్ర అంటే పూర్ణ స్వరాజ్యం దానంతటా అది రాదు, దానికోసం పోరాడి తీరాల్సిందే. నెక్స్ట్ ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడానికి పాదయాత్రకు నాయకత్వం వహిస్తానని 1930వ సంవత్సరంలో మహాత్మా గాంధీ ప్రకటించారు. ఈ చట్టం ప్రకారం ఉప్పు తయారీ అమ్మకంపై ప్రభుత్వానికి గుత్తాధిపత్యం ఉండేది. ఉప్పు ప్రజల ఆహారంలో అత్యంత ముఖ్యమైన వస్తువు అని, అందువల్ల ఉప్పుపై పన్ను విధించడం పాపమని మహాత్మా గాంధీతో పాటు మరికొందరు జాతీయవాదులు వాదించారు. నెక్స్ట్ గాంధీజీ తన అనుచరులతో సబర్మతి ఆశ్రమం నుండి 240 మైళ్లకు పైగా పాదయాత్ర చేసి తీర ప్రాంతం దండికి చేరారు. నెక్స్ట్ ఏప్రిల్ 6న సహజమైన ఉప్పు తయారీ ద్వారా మహాత్మా గాంధీ ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించారు. నెక్స్ట్ కర్ణాటకకు చెందిన అంబాబాయికి 12 సంవత్సరాల వయసులో వివాహం అయింది. 16 సంవత్సరాలకు వితంతువుగా మారింది. మహిళలు ఉద్యమంలో చేరడానికి అనుమతించమని గాంధీజీని ఒప్పించిన వ్యక్తి సరోజినీ నాయుడు. నెక్స్ట్ 1935వ సంవత్సరంలో భారత ప్రభుత్వం చట్టం రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించింది. నెక్స్ట్ 1937వ సంవత్సరంలో రాష్ట్రాల శాసన
మండలికి ప్రభుత్వం ఎన్నికలను ప్రకటించింది. నెక్స్ట్ మొత్తం 11 రాష్ట్రాలకు గాను 7 స్థానాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. నెక్స్ట్ 1939లో రాష్ట్రాలలో సెప్టెంబర్లో 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. నెక్స్ట్ దీనికి ప్రతిగా యుద్ధం తర్వాత భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలని వారు కోరారు. నెక్స్ట్ బ్రిటిష్ వారు కాంగ్రెస్ డిమాండ్లను అంగీకరించడానికి నిరాకరించారు. దీనికి నిరసనగా కాంగ్రెస్ మంత్రి వర్గాల రాజీనామా చేశాయి. నెక్స్ట్ సరోజినీ నాయుడు మొదటి భారతీయ మహిళగా 1925 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలు అయ్యారు. ఒరిస్సాలోని నవరంగ్పూర్ అధ్యక్షులు బాజీ మహమ్మద్ 1930వ సంవత్సరంలో ఇచ్చిన నివేదిక. నెక్స్ట్ 1942 ఆగస్టు 25న నవరంగ్పూర్లోని పాపరండి వద్ద జరిగిన పోలీస్ కాల్పులలో 19 మంది మరణించారు. వీరిని ధిక్కరించిన గిరిజన నాయకుడు వీర్ లఖన్ నాయక్ను ఉరి తీశారు. నెక్స్ట్ తాను ఉరి తీయబడుతున్నందుకు విచారించడం లేదని, స్వాతంత్ర ఉషస్సును చూడకుండానే మరణిస్తున్నానని బాధ ఉందని నాయక్ అన్నాడని బాజీ మహమ్మద్ చెప్పాడు. నెక్స్ట్ ఒక సమాఖ్యలో ఉంటూనే రాష్ట్రాలు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి అంటారు. నెక్స్ట్ 1942వ సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో సాధించు లేదా మరణించు అనే నినాదం ఇచ్చారు. ఈ పోరాటం అహింసాయుతంగా ఉండాలన్నారు. నెక్స్ట్ 1940లో ముస్లింల కోసం భారతదేశంలో స్వతంత్ర రాష్ట్రాలను డిమాండ్ చేస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంలో దేశ విభజన లేక పాకిస్తాన్ ఏర్పాటు ప్రస్తావన లేదు. ఉపఖండంలో ముస్లింల కోసం ముస్లిం లీగ్ స్వయం ప్రతిపత్తిని కావాలని కోరింది. నెక్స్ట్ మహాత్మా గాంధీజీ అహింసాయుత విధానాన్ని సుభాష్ చంద్రబోస్ ఆమోదించలేదు. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ గాంధీజీని జాతిపితగా గౌరవించాడు. నెక్స్ట్ 1941 జనవరిలో రహస్యంగా తన ఇంటిని విడిచి మొదట జర్మనీకి, అక్కడ నుండి సింగపూర్కు వెళ్లారు సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే భారత జాతీయ సైన్యము స్థాపించారు. నెక్స్ట్ 1944లో బ్రిటిష్ నియంత్రణ నుండి భారతదేశానికి విముక్తి కల్పించేందుకు ఆజాద్ హింద్ ఫౌజ్ ఇంపాల్ మరియు కోహిమా ద్వారా భారతదేశంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేసింది, కానీ ఈ దాడి విఫలమైంది. నెక్స్ట్ అబుల్ కలాం ఆజాద్ మక్కాలోని తండ్రికి అరబ్ తల్లికి జన్మించారు. నెక్స్ట్ ఆజాద్ ఇస్లాం పండితుడు. నెక్స్ట్ వహదత్ ఈ దీన్ను మౌలానా అబుల్ కలాం ఆజాద్ ప్రతిపాదించాడు. నెక్స్ట్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయవాద ఉద్యమాలలో చురుకుగా పాల్గొనేవారు. హిందూ ముస్లిం ఐక్యత గురించి బలంగా ప్రవచించేవారు. నెక్స్ట్ రాజాజీ అని పిలువబడే వ్యక్తి చక్రవర్తుల రాజగోపాలాచారి. నెక్స్ట్ రాజాజీ దక్షిణ భారతదేశంలో ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపిన నాయకుడు. నెక్స్ట్ రాజగోపాలాచారి మొదటి భారతీయ గవర్నర్ జనరల్గా పనిచేశారు. నెక్స్ట్ వల్లభాయ్ పటేల్ గుజరాత్లోని నడియాద్లోని ఒక పేద రైతు కుటుంబం నుండి వచ్చారు. నెక్స్ట్ వల్లభాయ్ పటేల్ 1931లో కాంగ్రెస్కు అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత మహమ్మద్ అలీ జిన్నా ప్రత్యేక పాకిస్తాన్ కోసం డిమాండ్ చేశారు. ఎన్నికలలో ఏ మతానికి, ఏ వర్గానికి ఎటువంటి రిజర్వేషన్లు లేని నియోజకవర్గాలను జనరల్ నియోజకవర్గాలు అంటారు. నెక్స్ట్ 1946వ సంవత్సరంలో రాష్ట్రాల శాసనసభలకు మళ్లీ ఎన్నికలు జరిగాయి. సాధారణ నియోజకవర్గంలలో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించింది. ముస్లింలకు రిజర్వ్ చేయబడిన సీట్లలో ముస్లిం లీగ్ అద్భుతమైన విజయం సాధించింది. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ భారతదేశంలోని వాయువ్య ప్రాంతానికి చెందిన పఠాన్ నాయకుడు. బాద్నా ఖాన్ అని పిలువబడ్డాడు. నెక్స్ట్ ఖుదాయి ఖిద్మత్ గార్ ఉద్యమాన్ని ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ తన రాష్ట్రంలోని పఠాన్లతో నడిపాడు. నెక్స్ట్ దేశ విభజనను ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ తీవ్రంగా వ్యతిరేకించాడు. నెక్స్ట్ 1947లో దేశ విభజనకు అంగీకరించిన తన తోటి కాంగ్రెస్ నాయకులను ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ విమర్శించాడు. నెక్స్ట్ 1946 ఆగస్టు 16వ తేదీన ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య దినంగా ప్రకటించింది. నెక్స్ట్ ఫలితంగా పాకిస్తాన్ అనే కొత్త దేశం ఆవిర్భవించింది. నెక్స్ట్ 1957 సంవత్సరంలో గోల్డ్ కోస్ట్గా పిలువబడే సబ్ సహారా ఆఫ్రికన్ దేశం ఘనా మొదటిసారి స్వాతంత్రం పొందింది. నెక్స్ట్ స్వతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన క్వామెల్ నక్రూమాకు చెందిన పీపుల్స్
కన్వెన్షన్ పార్టీ సమ్మెలు, బహిష్కరణ, భారీ ర్యాలీలు ద్వారా స్వతంత్ర ఉద్యమాన్ని నడిపింది. నెక్స్ట్ 1951వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో ఈ పార్టీ ఘన విజయం సాధించింది. ఇది నామినేటెడ్ సభ్యులు, ప్రత్యేక సభ్యులు లేని శాసనసభను ఏర్పాటు చేయాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరింది. నెక్స్ట్ 1954వ సంవత్సరంలో ఈ డిమాండ్ను సాధించుకుంది. నెక్స్ట్ ఆఫ్రికా నూతన లెజిస్లేటివ్ కౌన్సిల్కు 1956వ సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి. కన్వెన్షన్ పీపుల్స్ పార్టీ ఎన్నికలలో విజయం సాధించింది. ఘనా పేరుతో ఒక స్వతంత్ర దేశం ఏర్పడడానికి ఇది నాంది పలికింది. నెక్స్ట్ స్వాతంత్రం అనంతరం భారతదేశంలో బిట్స్ చూద్దాం. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు అనేక పెద్ద సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. 1947లో భారతదేశంలో దాదాపు 500 వరకు స్వదేశీ సంస్థానాలు ఉండేవి. 1948 జనవరి 30న మతోన్మాది నాథూరామ్ గాడ్సే చేతులలో మహాత్మా గాంధీ హత్య గావించబడ్డారు. నెక్స్ట్ 1948 జనవరి 30న జవహర్లాల్ నెహ్రూ ఆల్ ఇండియా రేడియోలో మాట్లాడుతూ, మిత్రులారా, మన జీవితాల నుండి వెలుగు దూరమై అంతటా చీకటి అలముకుంది. మన ప్రియతమ నాయకుడు జాతిపిత ఇక లేరు అని ప్రకటించారు. నెక్స్ట్ 1948 ఫిబ్రవరి 12న అలహాబాద్లోని త్రివేణి సంగమంలో మహాత్మా గాంధీ చితాభస్మాన్ని నిమజ్జనం చేశారు. నెక్స్ట్ 1947లో భారతదేశ జనాభా 34.5 కోట్లు. నెక్స్ట్ 1946 డిసెంబర్ నుండి 1949 నవంబర్ వరకు దాదాపు 300 మంది రాజ్యాంగ పరిషత్ సభ్యులు భారత రాజ్యాంగ భవిష్యత్ కోసము అనేకసార్లు సమావేశమయ్యారు. రాజ్యాంగ సభ సమావేశాలు న్యూఢిల్లీలో జరిగాయి. నెక్స్ట్ భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. స్వతంత్రం వచ్చిన మొదట్లో 21 సంవత్సరాలు నిండిన భారతీయులందరూ రాష్ట్ర జాతీయ ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హులు. నెక్స్ట్ ఫ్రాంచైజ్ అనగా ఓటు హక్కు. నెక్స్ట్ ఇంగ్లాండ్, అమెరికా వంటి దేశాలలో కూడా ఓటు హక్కు కల్పించారు. నెక్స్ట్ భారతదేశ మహోన్నతికే కలంకంగా భావించబడే అంటరానితనం అనే దురాచారాన్ని నిషేధించారు. ఉన్నత కులాల వారికి మాత్రమే ప్రవేశం గల హిందూ దేవాలయాలలో, అనగా అందరికీ గతంలో అంటరాని వారిగా పిలవబడిన వారికి కూడా ప్రవేశం కల్పించారు. సుదీర్ఘ చర్చ అనంతరం చట్టసభలలో ప్రభుత్వ ఉద్యోగాలలో కొన్ని శాతం సీట్లను నిమ్న కులాల వారికి రిజర్వ్ చేయాలని రాజ్యాంగ సిఫార్సు చేసింది. అంటరాని వారు లేదా హరిజనులుగా ప్రస్తుతం పిలువబడుతున్న అభ్యర్థులు ప్రతిష్టాత్మకమైన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లోకి ప్రవేశించడానికి తగిన అర్హతలు లేవని కొందరు వాదించారు. రాజ్యాంగ పరిషత్ సభ్యుడైన ఖండేకర్ హరిజనులు నేడు అనర్హులుగా ఉండడానికి అగ్రవర్ణాల వారే కారణమని వాదించారు. ఖండేకర్ మాట్లాడుతూ, వేల సంవత్సరాల నుండి మేము అణచి వేయబడ్డాము. నెక్స్ట్ ఈ మద్రాసుకు చెందిన ఒక సభ్యుడు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు బాధ్యత ప్రాథమికంగా స్థానిక ప్రభుత్వాలపై ఉండాలని పట్టుబట్టాడు. నెక్స్ట్ ఇలాంటి విభిన్న భావాలను సమన్వయం చేస్తూ రాజ్యాంగం 3 రకాల జాబితాలను తయారు చేసింది. నెక్స్ట్ పన్నులు, రక్షణ, విదేశీ వ్యవహారాలు వంటి అంశాలు కేంద్ర జాబితాలో ఉండేవి. వీటిపై కేంద్రానికి పూర్తి అధికారం ఉండేది. నెక్స్ట్ విద్య, వైద్యం మొదలగు అంశాలు రాష్ట్ర జాబితాలో ఉంటుంది. వీటికి రాష్ట్రానికి అధికారం ఉంటుంది. నెక్స్ట్ అడవులు, వ్యవసాయం మొదలు అంశాలతో ఉమ్మడి జాబితా ఉంటుంది. వీటిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా బాధ్యత వహిస్తాం. నెక్స్ట్ ఆ పాలకులతో పాటు ఇంగ్లీష్ భాషను కూడా భారతదేశం నుండి వెళ్ళగొట్టాలని చాలామంది సభ్యులు అన్నారు. ఈ ఆంగ్ల భాష స్థానంలో హిందీ ఉండాలని వారు వాదించారు. అయితే హిందీ మాట్లాడని వారి అభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది. టి. కృష్ణమాచారి రాజ్యాంగ సభలో మాట్లాడుతూ దక్షిణ భారత ప్రజల తరపున హెచ్చరిక చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరాఠీ దళిత కుటుంబానికి చెందినవారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను రాజ్యాంగ పితామహుడు అని పిలుస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను బాబాసాహెబ్ అంటారు. నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలం 1891 నుంచి 1956. దానిలో బిట్స్. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచనలో ముఖ్య పాత్రను పోషించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పర్యవేక్షణలో రాజ్యాంగ ముసాయిదా పత్రానికి ప్రతిరూపం ఇవ్వబడింది. రాజ్యాంగం యొక్క చివరి ప్రసంగంలో బిఆర్ అంబేద్కర్ ఈ విధంగా మాట్లాడారు. రాజకీయ ప్రజాసంఘమునకు ఆర్థిక, సామాజిక ప్రజాస్వామ్యం కూడా అవసరము.
ఓటు హక్కు కల్పించినంత మాత్రాన పేద ధనిక ఉన్నత నిమ్న వర్గాల మధ్య భేదాలు సమసిపోవు. కొత్త రాజ్యాంగం వలన భారతదేశంలో మనం వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాలలో సమానత్వం ఉంటుంది కానీ సామాజిక ఆర్థిక అంశాలలో అసమానత్వం ఉంటుంది. రాజకీయాలలో ఒక వ్యక్తి ఒక ఓటు ఒకే విలువ అనే సూత్రాన్ని గుర్తించబోతున్నాం. అయితే సామాజిక ఆర్థిక జీవితంలో మనకున్న సామాజిక ఆర్థిక వ్యవస్థ వలన ఒక వ్యక్తి ఒక విలువ అన్న సూత్రాన్ని తిరస్కరిస్తూనే ఉంటాం. నెక్స్ట్, ఒక దేశానికి కాక 2 దేశాలకు స్వతంత్రం వచ్చింది. లింగ్విస్టిక్ అనగా భాషకు సంబంధించిన భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును ప్రధాని నెహ్రూ, ఉప ప్రధాని వల్లభాయ్ పటేల్ వ్యతిరేకించారు. దేశ విభజన తర్వాత విచ్ఛిన్నకరమైన ధోరణులు తెరపైకి వచ్చాయి. వీటిని జయించి ఈ దేశం బలంగా సమైక్యంగా ఉండాలని నెహ్రూ మరియు పటేల్ పేర్కొన్నారు. నెక్స్ట్, తెలుగు భాష మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసింది పొట్టి శ్రీరాములు. నెక్స్ట్, 1952 సార్వత్రిక ఎన్నికల సమయంలో నెహ్రూ అక్కడికి వెళ్ళినప్పుడు మాకు ఆంధ్ర రాష్ట్రం కావాలని నల్ల జెండాలు చూపిస్తూ నినాదాలు చేశారు. నెక్స్ట్, పొట్టి శ్రీరాములు గురించి చూద్దాం. తెలుగు ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష ప్రారంభించారు. 58 రోజుల నిరాహార దీక్ష తర్వాత ఆ పొట్టి శ్రీరాములు 1952 డిసెంబర్ 15న మరణించారు. దీని తర్వాత 1953 అక్టోబర్ 1న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. నెక్స్ట్, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇతర భాషలు మాట్లాడేవారు కూడా తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు. నెక్స్ట్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ 1966వ సంవత్సరంలో తన నివేదికను సమర్పించింది. కన్నడ, తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని, అందుకు జిల్లాల రాష్ట్రాల సరిహద్దులను పునాదిగా వ్యవస్థీకరించాలని సిఫార్సు చేసింది. ఉత్తర భారతదేశంలోని హిందీ మాట్లాడే ప్రాంతాన్ని కూడా అనేక రాష్ట్రాలుగా విభజించవలసి ఉంది. 1960వ సంవత్సరంలో ద్విభాషా రాష్ట్రమైన బొంబాయి నుండి మరాఠీ మాట్లాడే వారి కోసం మహారాష్ట్రను వేరు చేశారు. గుజరాతీ మాట్లాడే వారి కోసం గుజరాత్ను వేరు చేశారు. నెక్స్ట్, 1966వ సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రాన్ని పంజాబ్ మరియు హర్యానాలుగా విభజించారు. పంజాబీ మాట్లాడే వారికి పంజాబ్ రాష్ట్రాన్ని విభజించారు. ఇందులో ఎక్కువగా సిక్కులు ఉన్నారు. మిగిలిన వారికి హర్యానా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. హర్యానా రాష్ట్రంలో పంజాబీ కాకుండా హిందీ మాట్లాడేవారు ఉన్నారు. ఏదైనా ఒక స్వదేశీ సంస్థానం భారతదేశంలో లేదా పాకిస్తాన్లలో విలీనం కావడానికి అంగీకరిస్తే అది స్వదేశీ సంస్థానంగా పిలువబడదు. నెక్స్ట్, 1956 అక్టోబర్ 31 వరకు వీటిలో చాలా ప్రాంతాలను ప్రత్యేక పరిపాలనా విభాగాలుగా ఉంచారు. నెక్స్ట్, 1947-48 నుంచి 1956 అక్టోబర్ 31 వరకు గత స్వదేశీ సంస్థలుగా పిలిచారు. నెక్స్ట్, ఆర్థిక అభివృద్ధికి తగిన విధానాలను రూపొందించడానికి 1950వ సంవత్సరంలో ప్రణాళికా సంఘం ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్, భారత ప్రణాళికా సంఘం ఏర్పడిన సంవత్సరం 1950. నెక్స్ట్, విస్తృత ప్రాతిపదికపై మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నమూనా ఆమోదించబడింది. వీటి ప్రధాన అంశాలు ఉత్పత్తిని పెంచడం, ఉపాధిని కల్పించడంలో ప్రభుత్వ ప్రైవేటు రంగాలు రెండు ముఖ్యమైన పరస్పర పరిపూర్ణకరమైన పాత్రను పోషిస్తాయి. దీనిలో ఏ రంగం యొక్క పాత్ర ఎంతవరకు అనేది ప్రణాళికా సంఘం నిర్ణయిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఏ పరిశ్రమము ఉండాలి, ప్రైవేట్ రంగంలో ఏ పరిశ్రమ ఉండాలి, ప్రాంతాలు రాష్ట్రాల మధ్య సమతుల్యత ఎలా సాధించాలనే విషయాన్ని ప్రణాళికా సంఘం నిర్ధారిస్తుంది. నెక్స్ట్, 1956 సంవత్సరంలో రెండవ పంచవర్ష ప్రణాళిక ప్రారంభించారు. నెక్స్ట్, రెండవ పంచవర్ష ప్రణాళికలో విస్తృతమైన భారీ పరిశ్రమల అభివృద్ధిపై, పెద్ద ఆనకట్టల నిర్మాణంపై ప్రముఖంగా దృష్టి సారించారు. మధ్యప్రదేశ్లోని చంబల్ నదిపై గాంధీ సాగర్ ఆనకట్ట నిర్మించిన 4 డ్యాంలో మొదటి డ్యాంను నిర్మించారు. ఈ ఆనకట్ట 1960వ సంవత్సరంలో పూర్తయింది. నెక్స్ట్, 1959వ సంవత్సరంలో ఛత్తీస్గఢ్లో బిల్గాయ్ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని రష్యా సహకారంతో నిర్మించారు. నెక్స్ట్,
1945 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ అనే అంతర్జాతీయ సంస్థ ఏర్పడింది. నెక్స్ట్ స్వతంత్ర భారతదేశానికి ప్రధానమంత్రి, విదేశాంగ శాఖ మంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ భారతదేశానికి విదేశాంగ విధానాన్ని రూపొందించారు. నెక్స్ట్ భారత విధానానికి జవహర్లాల్ నెహ్రూ రూపొందించిన అలీనా విధానమే పునాదిగా ఉంది. నెక్స్ట్ 1970వ సంవత్సరం నాటికి అనేక దేశాలు అలీనా ఉద్యమంలో చేరాయి. నెక్స్ట్ 1952 నుండి 62 మధ్య కాలంలో ఐక్యరాజ్య సమితి భారత బృందానికి నాయకత్వం వహించింది కృష్ణ మీనన్. నెక్స్ట్ 1955వ సంవత్సరంలో ఇండోనేషియాలోని బాండుంగ్లో ఆసియా ఆఫ్రికన్ దేశాలు సమావేశం అయ్యాయి. నెక్స్ట్ బాండుంగ్ సమావేశంలో కొత్తగా స్వతంత్రం పొందిన 29 పైగా ఆసియా ఆఫ్రికా దేశాలు పాల్గొన్నాయి. నెక్స్ట్ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 2007 ఆగస్టు 15 నాటికి 60 సంవత్సరాలు పూర్తయింది. నెక్స్ట్ స్వతంత్రం నాటి నుండి 13 సాధారణ ఎన్నికలు జరిగాయి. నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద మురికివాడలలో ఒకటైన బొంబాయిలోని ధారావి ప్రాంతము. నెక్స్ట్ 1956లో భారతదేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. శ్రీలంక పాత పేరు సిలోన్. నెక్స్ట్ శ్రీలంకలో సింహళం భాషను దేశంలోని ఏకైక అధికార భాషగా గుర్తిస్తూ పార్లమెంటు ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో, పబ్లిక్ పరీక్షలలో, న్యాయస్థానాలలో సింహళ భాష అధికార భాష అయింది. ఈ చట్టాన్ని ద్వీపం ఉత్తర ప్రాంతంలో నివసించే తమిళం మాట్లాడే మైనారిటీ ప్రజలు వ్యతిరేకించారు. మీరు మా భాషను తిరస్కరిస్తున్నారు అంటే మాకు అన్నీ తిరస్కరించినట్లే అని ఒక తమిళ పార్లమెంట్ సభ్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. వారు శ్రీలంక విభజన కోరుకుంటున్నారు, భయపడకండి, విభజించిన శ్రీలంకను మీరు పొందుతారని నేను హామీ ఇస్తున్నాను అని మరొకరు వ్యాఖ్యానించారు. నెక్స్ట్ సింహళ ప్రతిపక్ష సభ్యుడు ఒకరు ప్రభుత్వం తన మనసు మార్చుకోకుండా భాషా చట్టాన్ని అమలు చేస్తే ఈ చిన్న దేశం రక్తసిక్తమైన 2 దేశాలు కావచ్చు అని భవిష్యత్తును అంచనా వేశాడు. సింహళం భాషను తమిళం మాట్లాడే మైనారిటీలపై బలవంతంగా రుద్దడం వలన అనేక దశాబ్దాలు శ్రీలంకలో అంతర్యుద్ధం చెలరేగింది. దీని మూలాలు తమిళం మాట్లాడే మైనారిటీలపై సింహళం భాషను తప్పనిసరి చేయడంలో ఉన్నాయి. నెక్స్ట్ బెంగాలీ మాట్లాడే తూర్పు ప్రాంత ప్రజలు తమ భాష అణచివేయబడుతుందని భావించినప్పుడు దక్షిణ ఆసియా దేశమైన పాకిస్తాన్ కూడా 2గా విభజించబడింది. నెక్స్ట్ తూర్పు పాకిస్తాన్పై ఉర్దూ లేదా ఉత్తర శ్రీలంకలపై సింహళం విధించిన విధంగా దక్షిణ భారతదేశంలో హిందీని బలవంతంగా చేసి ఉంటే భారతదేశం కూడా అంతర్యుద్ధం లేదా విచ్ఛిన్నతను ఎదుర్కోవాల్సి ఉండేది. 8th క్లాస్ హిస్టరీ కంప్లీటెడ్.